విశ్వంలో పరమాణువుల రూపంలో పరబ్రహ్మ అణుజ్యోతుల రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఏర్పడినాక దీంట్లో మొట్టమొదట ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి ఏర్పడిందని పైనుంచి కిందకి ఘన పదార్థంగా మారుతూ వచ్చింది. కంటికి కనపడిన పరబ్రహ్మ ఈ వలయాలు భూమి, భూమి చుట్టూ జలం అనేది ఒక వలయం, దాని చుట్టూ ఆర్బిట్ అన్నమాట. దాని చుట్టూ అగ్ని, దాని చుట్టూ వాయువు, దాని చుట్టూ ఆకాశం, ఆ తర్వాత ఓజోన్ పొర, అది పరాకాశం అంటారు బయట. ఇంకా బయట ఉన్నదంతా పర అంటే మనకి కనపడదు, కనపడని దాన్ని పరాకాశం, మనకు కనపడేది పంచిపోతాలి. అయితే దీంట్లో మనకి ఏ విధంగా మనం ఆ భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉండే పరమాణువుల రూపంలో ఉండే పరబ్రహ్మ, ఆ అణుజ్యోతులు భూమి మీద ఉండే జలంతో కలిసినప్పుడు జీవుడిగా మారుతున్నాడు, జీవకణాలుగా. అంటే ఏడన్నా ఒక గోడ మీద నీళ్లు పడి బాగా ఎక్కువ నీళ్లు తగిలినప్పుడు గ్రీన్ అవుద్ది, పాచి పట్టద్ది. పాచి, నాచు, మొక్కలు, వృక్షాలు అట్లా డెవలప్ అయింది. ఇది చెట్లకి మనసు ఉంటుంది, వాటర్ ఉంది కాబట్టి. వాటర్ ఉంటే జీవుడికి మనసు ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ఉంది, శివపార్వతుల తత్వం దాంట్లో ఉంది. శివపార్వతుల తత్వం, ఆ పరబ్రహ్మ తత్వం దాంట్లో ఉంటే దాన్ని ఆధారం దేవుడు జీవుడయ్యాడు. అంటే దేవుడు అంటే మిరపకాయ లాంటిది. ఆ బజ్జీ ఉంటుంది కదా, మిరపకాయ బజ్జీ అంటే దాని చుట్టూ, మిరపకాయ చుట్టూ ఉండేదే జీవుడు, లోపల మిరపకాయ దేవుడు. మిరపకాయ బజ్జీలాగా అంటే ప్రతి అణువులో లోపల అగ్ని ఉంటుంది, చుట్టూ జలతత్వం ఉంటుంది. జీవుడు జీవకణం అయింది. కణము జీవుడితో కూడుకున్నప్పుడు జీవకణం అయింది. ఈ జీవకణమే తయారయ్యి క్రిమి, కీటక, పశు, పక్ష, మానవుడిగా తయారైపోయాడు. మొత్తం క్రిమి నుంచి కీటకాలు, పశువులు, పక్షులు, మానవులుగా తయారైపోయి ఈ విశ్వంలో దేవుడు, కంటికి కనపడిన దేవుడు జీవుడిగా, ఈ అన్ని జీవరాశుల్లో దేవుడనే పార్వతీ పరమేశ్వరులు అగ్ని రూపంలో, లక్ష్మీనారాయణులు జీవుడిగా ఉన్నారు, శ్వాస రూపంలో జీవుడిగా ఉన్నాడు. మనం తినే అన్నం, నీళ్ళు, ఆహారం లక్ష్మీనారాయణ.